రియల్ ఎస్టేటు ధరలు పడిపోవడం సంతోషం. అది ఎప్పుడు మరీ ఎక్కువలో ఉండొద్దు, మరీ తక్కువలో ఉండొద్దు, ఒక మధ్యాంతరంగా ఉండాలి. ఒకవేళ నెలకొక 20,000 రూపాయలు సంపాదించుకునే ఒక సాధారణ ఉద్యోగి నెలకొక 5,000 రూపాయలు దాచిపెట్టుకోగలిగితే ఒక 10 సంవత్సరాల తర్వాత వాడు ఒక భూమి కొనుక్కునే అంత అందుబాటులో ఉండాలి. అట్లున్నదా? అసలు కొనగలడా ఎవడన్నా? ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు అంటే సాఫ్ట్వేర్లు కాదు, ఒక నార్మల్గా 20,000 30,000 ఆఖరికి 50,000 ఈ 50,000 ఉద్యోగం చేసే వాళ్ళు కూడా వాళ్ళ జీవిత కాలంలో ఒక 150 గజాల ల్యాండ్ కొనే పరిస్థితి ఉన్నదా? ప్రస్తుతం ఒక తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా లేదు. ఎవరు కొంటాడు మరి? ఇది దళారులే కొంటారు. మళ్ళా దళారులు అంటే ఏంది? ఎక్స్చేంజ్ చేయాలి. ఇక్కడ భూమి కొంటాడు, మళ్ళీ ఇది అమ్ముతాడు, ఇంకొకడ కొంటాడు. ఇంకొకడ భూమి కొని ఏం చేస్తాడు? వీడు ప్రభుత్వంతో బేరసారాలు పెట్టుకుంటాడు. సార్ ఫలానా కాడ భూమి కొన్నాం ఒక 1000 ఎకరాలు, అక్కడ ఏమైనా కంపెనీ తీసుకొస్తానమని చెప్పరాదు, దాని రేట్లన్నీ పెరుగుతాయి. దాని రేట్లన్నీ పెరిగితే మళ్ళీ మీకు ట్యాక్స్ రూపంలో మీకు కట్టవలసింది కడతాం సార్. మళ్ళీ ఈ బిజినెస్ జరగగానే మళ్ళీ ఇది అమ్ముకొని మళ్ళీ ఇంకొకడ. ఇట్లా అనేక వ్యవసాయపరమైన భూములు కూడా ఈరోజు ఫ్లాట్స్ అయినాయి. వ్యవసాయం తగ్గిపోతుంది. వ్యవసాయం తగ్గిపోతుందంటే ఒక రకంగా ఉత్పత్తి తగ్గిపోతుందని అర్థం. అది అన్ని రకాల పంటలు కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పజ్జొన్న కావచ్చు, నువ్వులు కావచ్చు, పల్లి కావచ్చు, ఒకనాడు పొద్దుతిరుగుడు పంటలు వేసేది, కంది చేనులు వేసేది, పెసర చేనులు వేసేది. ఈ రకాల పంటలు ప్రస్తుతం తెలంగాణలో లేవు. మళ్ళా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఉన్నది, వ్యవసాయానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్. ఏ పంటలు వేస్తే మనిషికి ఏ రకమైన ఆరోగ్యంగా ఉంటాడు, ఏ పంటలు వేసి ఏ పంటలు తినాలనే సెంటర్ మన దగ్గర ఉన్నది. కానీ మన దగ్గరనే పంటలు పండించుకోవడానికి భూములు కరువైనాయి. కాబట్టి రేవంత్ రెడ్డి తెలిసో తెలియకో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమైంది. ఇది మనకు సాధారణ ప్రజలకు సంతోషం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాన్లకు ఇది బాధ. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాన్లు ఈ తెలంగాణలో తగ్గాలి. భూమిని అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టు అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. ఈయన పక్కకున్న ఆ కవి, ప్రజా కవి ఆయన పేరు అందశ్రీ గారు, వీళ్ళ ఇంటికి పోయి, రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి పక్క నుండి భూమి నమ్ముకుంటే తల్లి నమ్ముకున్నట్టే, దొర చెరబట్టి తల్లి నమ్మేసిండు అని డైలాగులు కొట్టిండుగా. కాబట్టి భూమి రేట్లు తగ్గవలసిందే. ఇది మనలాంటి వాళ్ళు ఒక 100 గజాలో 150 గజాలో కొనుక్కునే దాకా ఇవి తగ్గాలి. కాకపోతే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మీద ఆ రేవంత్ రెడ్డి గారు వేస్తున్న పన్ను మాత్రం ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించం. వాళ్ళే బ్రోకర్ గాలంటే వాళ్ళకు మించిన బ్రోకర్ గాలు ప్రభుత్వం తయారైతే ఎట్లా? మళ్ళీ ప్రభుత్వాన్ని మించిన బ్రోకర్ గాలు అక్కడ ఢిల్లీలో ఉన్న అధిష్టానం. ఇట్లా ఒకదానికి ఒకటి చైన్ సిస్టమ్ ఉన్నదన్నట్టు.